2026 అని చెప్పి బుక్ మై షోలో డిస్ప్లే అవుతుంది. సో దీన్ని ఎలా తీసుకోవచ్చు? 2026లో రిలీజ్ అయితే ఎప్పుడు అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఇది చాలా ఫస్ట్ థింగ్ బాధాకరం అనమాట. సినిమా రేపు రిలీజ్ అని చెప్పి ప్రీమియర్స్ కోసం వెయిట్ చేసి ఫేస్ ఎంత గ్లామర్ ఉన్నట్టు ఎంత డల్ అయిపోయాను. సినిమా అంటే పిచ్చి, బాలయ్యబాబు సినిమా అంటే ఇంకా పిచ్చి అనమాట. మాస్ మాస్ మాస్. తెలుగు అంటే బాలయ్యబాబు, బాలయ్యబాబు అంటే మాస్, మాస్ అంటే బాలయ్యబాబే. ముగ్గురు వ్యక్తులు కలిసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం సంచలనం అనమాట. ఒకటి తమన్ గారు, బోయపాటి గారు, బాలయ్యబాబు గారు, ముగ్గురు కలిసారంటే ప్రతి ఒక్క హీరో అభిమాని సినిమా కోసం వెయిట్ చేస్తాడు. అలాంటిది ఏదో సంథింగ్ ఏదో జరిగిందని చెప్పి ఆపారు. మళ్ళీ 2026 అని ఇచ్చారన్నమాట. అప్పుడు కట్టిన కటౌట్లు ఎక్కడ పోయినాయి, వేసిన పూలదండలు ఎడిపోయినాయి, ఫ్లెక్సీలు ఎడిపోయాయి. అంటే అంతవరకు దాన్ని ఉంచాలా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సినిమా ఆగిపోవడం అనేది అంటే అదే థియేటర్లో పడకపోవడం అనేది చాలా బాధాకరం ఫస్ట్ నాకైతే. మళ్ళీ విల్సి మనకైతే తెలియదు ఏం జరిగిందో ఏంటి సంగతి అని చెప్పి లోపల అది. సో కొంతమంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏం సమాధానం ఇస్తారు? అదే మెగాస్టార్ చిరంజీవి గారు ఆపారు, ఆపితేని సినిమా ఇలా అయిందని చెప్పి అంటున్నారు అనమాట. వాళ్ళు ఎందుకు కొట్టారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చిరంజీవి గారు కొత్త బ్లడ్ ఎవరు వచ్చినా కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తారు ఆయన. అంతేకాకుండా బాలయ్య బాబు గారికి, చిరంజీవి గారికి మంచి సాహిత్యం ఉంది, వాళ్ళిద్దరికి మంచిగా కంఫర్ట్ జోన్లో ఉంటారు. అలాంటిది ఆయన ఈ సినిమా ఆపడానికి అవేం లేవు కదా. అది కాకుండా ఒకవేళ కాంపిటీషన్ అంటే కాంపిటీషన్ కూడా కాదు. ఆయన ఎప్పుడో సంక్రాంతికి వస్తున్నాడు, ఈయన ఎప్పుడో డిసెంబర్లో ఫస్ట్ స్టార్టింగ్లో వస్తున్నాడు. వాళ్ళు ఎందుకో మాట్లాడుకుంటారు, అవి మాటలు పట్టించుకోకూడదు. ఏదో లోపలైతే ఉంది సంథింగ్ ఫైనాన్షియల్ ఇష్యూ ఉంది. ఆ బాలయ్య గారు రెమ్యునేషన్ కూడా వదులుకున్నారు, దాని తర్వాత బోయపాటి కూడా రెమ్యునేషన్ వదులుకున్నారని తెలిసింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్సాప్ చెప్పాలన్నమాట అది. సో ఎప్పుడు రిలీజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు నెక్స్ట్? ఇప్పుడే రిలీజ్ అయితే బాగుంటుంది భయ్య. ఎందుకంటే ఏ హీరో బాధపడాల్సిన ఇష్టం ఉండదు నాకు, ఏ ప్రొడ్యూసర్ బాధపడాల్సిన ఇష్టం ఉండదు, ఏ డైరెక్టర్ మన సినిమా ఆడలేకపోయింది అని చెప్పి ఉండదు అనమాట. బరిలో ఎందుకు సింగిల్గా ఇండివిజువల్గా వచ్చి సినిమా హిట్ కొట్టుకొని ఈ మంత్ అంతా ఆడాలి, సినిమా కూడా లేవు కదా, ఈ మంత్ అంతా ఆడితే మంచిగా ఉంటుంది కదా. మళ్ళీ సంక్రాంతికి వచ్చి చాలా మూవీస్ ఉన్నాయి, మన ప్రభాస్ గారిది ఉంది, దాని తర్వాత చిరంజీవి గారిది ఉంది, మళ్ళీ ఇదొక సినిమా, ఇంకో సినిమా ఏదో ఉంది సంథింగ్. అన్ని సినిమాలు ఒకటే పొరలు తీసుకొచ్చి పెడితే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం అనమాట అది. ఫ్యాన్స్ చాలా వరకు నిరాశించిపోయారు కదా, దానికి మీరేమంటారు? ఎప్పుడు ఇలా జరగలేదు, ఫస్ట్ టైం జరిగింది నాకు తెలిసి. బాలయ్యబాబు గారి సినిమా అంటే బాలయ్యబాబు గారి సినిమా ఆపారంటే గట్స్ ఉండాలన్నమాట ఫస్ట్. లేదంటే ఏదో ఫైనాన్షియల్ ఇష్యూవే ఉంది అంటే ఇంతవరకు ఎందుకు చూసుకోలేదు అని చెప్పి అనుకుంటాను. అంటే రిలీజ్ రేపనంగా కాదు కదా, ఒక డేట్ వేసామంటే డేట్ రిలీజ్ అయితే ఎంతోమంది నిరుత్సాహపడుకోకుండా మంచిగా ఉంటారు. అది కాక ప్రీమియర్స్ కోసం కూడా థియేటర్ దగ్గర ఎంతోమంది అభిమానులు వెయిట్ చేశారు. అది చాలా బాధాకరం చూసుకుంటే. అవునవును, యా అదే వాళ్ళ ప్రొడక్షన్ ఆఫీస్ చూసుకోవాలి కదా మరి. అంటే మనం వాళ్ళకి చెప్పేంత డోలం కాకపోయినా కూడా ఒక సినిమాని మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్నామంటే అది రిలీజ్ అయ్యేందుకు మనమే బాధ్యత ఉండాలి. కానీ మధ్యలో సినిమా ఆగిపోతే ఎంతో మంది బాధపడతారు. మన బోయపాటి గారు డైరెక్టర్ గారు బాధపడతారు, దాని తర్వాత ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యాన్స్ బాధపడతారు, అందరూ బాధపడతారు కదా. అది చాలా బాధాకరం అనుకోవచ్చు అది. సో అఖండ 2 సినిమా పోస్ట్ పోన్ అయిపోయిన తర్వాత ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే చిరంజీవి గారి వల్లనే సినిమా ఆగిపోయిందని చెప్పేసి కొత్తగా మన ఫ్యాన్స్ అంటున్నారు. సో ఇందులో ఎంతవరకు నిజం ఉందండి? అవి మొత్తం నాకు తెలిసి ఫేక్ అనుకుంటున్నాను నేను. బాలకృష్ణ గారి సినిమా ఏంటంటే అది అభిమానుల గురించి తీసిన సినిమా, అది నెక్స్ట్ ఒక భక్తి గురించి తీసిన సినిమా. ఈ చిరంజీవి వల్ల ఆగిపోవడం అనేది అది మొత్తం ఫేక్ అని నేను అనుకుంటున్నా. మళ్ళీ వాళ్ళ అభిప్రాయం మనకు తెలియదులే కానీ ఈ మొత్తం ఫేక్. బాలకృష్ణ గారి సినిమా ఏంటంటే కొంతమంది అంటే యువకులకి బాగా ఉత్సాహపరిచే సినిమాలు. బాలకృష్ణ గారి సినిమా ఆ రోజు రిలీజ్ అయిద్ది అని చెప్పి పోస్ట్ పోవడం చేయడం కూడా మాకు చాలా బాధాకరమైన. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలు వరుసగా హిట్ అవుతున్నాయి, చిరంజీవి గారి సినిమాలు హిట్ కావట్లేదు, అందుకోసం అని చెప్పేసి సినిమాని ఆపేశారని చెప్పేసి. లేదు బాలకృష్ణ గారు కూడా అంత వయసులో కూడా యూత్ కుర్రోడ్ డాన్స్ చేసినట్టు డాన్స్ చేస్తారు. వాళ్ళ డైలాగులు, బాలకృష్ణ గారు చేసే డైలాగులు అంటే మనసుకి కాస్త చురుకు పడేదంటే, అంటే కాస్త యువకుడికి మంచి శక్తి తెచ్చే డైలాగులు వేస్తూ ఉంటారు. ఏంటంటే ఆయన పవర్ఫుల్ డైలాగులు, ఆయన పవర్ఫుల్ మాటలు, కానీ ఆయన డ్యాన్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ సూపర్ హిట్గా చేస్తారు. ఎందుకంటే బాలకృష్ణ గారి అభిమానులు, షేబ్రాషులు, కాస్త బంధుమిత్రులు అందరూ ఉన్నారు. బాలకృష్ణ గారిని కాస్త క్లిక్ చేయాలని ఉండిద్దిగా, ఎవరు హీరో ఫ్యాన్స్కి వాళ్ళు క్లిక్ చేయాలని ఉండిద్ది. మాకు మటుకు బాలకృష్ణ గారు అంటే ఇష్టం, వాళ్ళని మేము క్లిక్ చేస్తామని మేము చెబుతున్నాం. అంటే వాళ్ళ సినిమాలు వాళ్ళు స్టార్లుగా ఉన్నాడు అంటే ఇప్పటికీ వాళ్ళ జనరేషన్ నుంచి కూడా ఒకరి ఫ్యాన్స్ అంటే ఒకరికి పడదు, ఒకరి సినిమా అంటే ఒకరు పడదు అని చెప్పేసి ఈ మానియాతోని ఫ్యాన్స్ అనే వాళ్ళు కూడా సినిమాని ఆపేస్తారు అంటున్నారు. నిజం ఉందంటారా? ఈ మొత్తం అబద్ధమే అండి. ఇప్పుడు మనం నలుగురం కలిసి ఉన్నాం, రేపొద్దున వాళ్ళు హీరోలు కాబట్టి వాళ్ళు మాట్లాడుకోండి, నేను ఈ సినిమా చేస్తున్నాను, ఈ సినిమాకి యాక్ట్ చేయబోతున్నాను, నీకు కూడా ఏమైనా అవకాశం ఉంటే నా సినిమాలో నేను యాక్ట్ చేసుకుంటాను అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు. కాబట్టి చిరంజీవి గారు అన్నారు అనేది మొత్తం ఫేక్. ఎందుకంటే బాలకృష్ణ గారు మూవీ
అంటే పోస్ట్ పోన్ చేయటం మాలాంటి యూత్ కి బాగా నష్టకరం. సో జనవరిలో రిలీజ్ అవుతున్నారు మరి మళ్ళీ. సో అప్పుడు సంక్రాంతి బరిలో అసలు నెగ్గుతుంది అంటారా? అసలు లేదు అసలు బాలకృష్ణ గారి సినిమా ఏ డేట్ రిలీజ్ అయినా కానీ అసలు థియేటర్లు పగిలిపోవడం ఖాయం, బాక్సులు పగిలిపోవడం ఖాయం. దేనికంటే యూత్ అభిమానం అట్లుండేది. యూత్ ఫ్యాన్స్ ఏంటంటే కాస్త బాలకృష్ణ గారి సినిమాకి బాగా ఇంట్రెస్ట్గా వెళ్తారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ, లేడీస్ అయినా కానీ, జెంట్స్ అయినా కానీ బాలకృష్ణ గారి సినిమా బాగా ఫుల్ సూపర్ హిట్ అయ్యేదాడు చూస్తారు. బాలకృష్ణ గారి అభిమానులు అట్లా ఉంటారు. దేశంలో బాలకృష్ణ గారు అంటే ఎవరికైనా హీరోలకు ఉండకపోని ఫ్యాన్స్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ మటుకి 100% నా అభిప్రాయం. యా హాయ్ బ్రో. సో అఖండ 2 ఆగిపోయింది కదా, ఫ్యాన్స్ అందరూ చాలా నిరాశపడిపోతున్నారు. దీనిపైకి మీరేం సమాధానం ఇస్తారు బ్రో? దీని గురించి చెప్పే ముందుగా నేను ఒక అఖండ 2 డైలాగ్లో సినిమాలో ఒక డైలాగ్ చెప్పబోతున్నాను. దేశం జోలికి వస్తే మీరు దండిస్తారేమో, దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్. చూసారు కదా డైలాగ్స్ ఒక్కొక్కటి ఎంత హైప్ ఉన్నాయో, ఒక్కొక్క డైలాగో బీజిఎం చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. నేను ఎంత ఈగర్గా వెయిట్ చేశానంటే అఖండ 2 తాండవం చూడాలని, చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేశాను. బట్ ఎప్పుడైతే పోస్ట్ పోన్ అయిందో చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయాను. బాలకృష్ణ గారి ఫ్యాన్సే కాదు, ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ అందరూ అఖండ 2 గురించి చాలా అంటే చాలా ఆతృతగా వెయిట్ చేశారు. ఎందుకంటే వేరే ఫ్యాన్స్ వాళ్ళ సినిమా వీళ్ళ సినిమా అంటే కొంచెం కొట్లాడుకోవడమో, కొంచెం నెగిటివిటీ చూపించడం అలా జరుగుతుంది. బాలకృష్ణ గారి విషయంలో వచ్చేసరికి చిన్న పిల్లోడి కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఖచ్చితంగా జై బాలయ్య అంటారు. ఆ సినిమాలో అంత ఆనందంగా చూస్తారు. సో పోస్ట్ పోన్ అవ్వడం చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే అది కూడా ఫస్ట్గా బాలకృష్ణ గారు నేషనల్ లెవెల్లో, పాన్ ఇండియా లెవెల్లో అయితే మొదటి సినిమా అయితే తీయబోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో పోస్ట్ పోన్ అయిందంటే సరే, కానీ బాలకృష్ణ గారి వేళ చెప్పాలంటే అఖండ 2 సినిమాలో ఆ త్రిశూలం ఎలాగైతే వెనక్కి వేస్తే బౌన్స్ అయ్యి మళ్ళీ ముందరకు వచ్చి విలన్స్ గుచ్చుకుంటుందో, సో మీరు ఎంత నెగిటివిటీ చేసి ఎంత సినిమాని తక్కువగా చేసి లైక్ ఆపేస్తారో ఖచ్చితంగా అదేలాగా ఆ త్రిశూలం లాగే బౌన్స్ అయ్యి ఖచ్చితంగా సినిమా అయితే పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అయితే కొట్టబోతుంది. సో 2026లో రిలీజ్ అవుతుంది అని చెప్పి బుక్ మై షోలో మెన్షన్ చేశారు. సో దీన్ని ఎలా చూడొచ్చు? మరీ అంత డిలే కాకపోవచ్చు, ఖచ్చితంగా ఈ మధ్యలో ఒక 10 రోజుల లోపలే అవ్వచ్చు, అయిపోతుందని కూడా ఎక్కడ చాలా టాక్ వస్తుంది. మరి అంత డిలే అయితే కాకపోవచ్చు. సో అలా డిలే కాకుండా భిన్నానే వచ్చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో ప్రొడ్యూసర్ల పైన బాలకృష్ణ గారు కూడా చాలా ఫైర్ అయ్యారని చెప్పి చాలా మంది అంటున్నారు. ఫైర్ అయ్యారంటే ముందుగా చూసుకోవాలి. ప్రొడ్యూసర్స్ ఎవరున్నారు, ప్రొడ్యూసర్స్ అంటే వాళ్ళ ఇష్యూ వాళ్ళు చూసుకోవాలి. ఆ హీరోస్కి యాక్టర్స్కి సంబంధం లేదు కదా. వాళ్ళు చేసిన విషయం వల్ల వీళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు కదా. సో వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఏదో ఇష్యూస్ వచ్చాయి కదా, 22 కోట్లు ఇవ్వాలి అది అనేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి, లేకపోతే తర్వాత సినిమా అయిపోయిన తర్వాత ఇస్తాము ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసుకొని ఖచ్చితంగా అయితే సినిమాని కానీ రిలీజ్ చేయాలనుకుంటున్నాను. దీనివల్ల ఎవరు ఎఫెక్ట్ కాకూడదు. చిన్న ఆర్టిస్టుల కాడి నుంచి పెద్ద యాక్టర్ల వరకు ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా కష్టపడి సినిమా కోసం పోరాడింటారు. సో సినిమా రిలీజ్ కాకముందు నుంచి అడిగి తీసుకోకుండా సినిమా అయ్యే టైంలోనే, సినిమా రిలీజ్ కాకపోయే టైంలోనే ఇలా చేస్తున్నారంటే ఖచ్చితంగా వేరే వాళ్ళు ఎవరో ఒకరు వెనకాల ఉండి నడిపించుంటారు. సో మీరు ఎంత వెనక తొక్కుతారో అంత బౌన్స్ అయ్యి ముందుకు అయితే ఖచ్చితంగా సినిమా అయితే రాబోతుంది. నేషనల్ లెవెల్లో బాలకృష్ణ గారు అడుగు పెట్టబోతున్నారు, హిట్ అయితే కొట్టబోతున్నారు. సో చిరంజీవి గారే కావాలని సినిమా ఆపిచ్చారని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు? అదంతా లైక్ బయట ఉంటారు కదా నెగిటివిటీ చేసేవాళ్ళు, వాళ్ళు మంచిగానే ఉంటారు. చిరంజీవి గారికి ఏంటి, చిరంజీవి గారి సినిమా ఏమైనా ప్రీవియస్గా ఏమైనా రాబోతుంది, ప్యారల్గా ఏమైనా రావట్లేదు కదా, ఎప్పుడో రాబోతుంది. సో ప్యారల్గా మరీ అంత స్థాయిలో ఉన్న వ్యక్తి మరీ అంత చీప్గా ఆలోచించి వాళ్ళ సినిమా అట్లా అయిపోవాలా, వీళ్ళ సినిమా అట్లా అయిపోవాలని ఎవరు అంతగా దిగజారి మరీ ఆలోచించరు. ఇలా చేసేవాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి. అరే అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన సినిమా ఎట్లా ఖచ్చితంగా ఎంత తక్కువైనా కానీ హిట్ అయితే అయిపోతుంది, పెద్ద హీరో కాబట్టి. మరీ అంత దిగజారి ఆలోచించి వాళ్ళ సినిమా ఇట్లా చేయాలా, వీళ్ళ సినిమా అట్లా చేయాలి అనే దానికి ఆయన కొత్తగా వచ్చిన హీరో అయితే కాదు, దశాబ్దాల క్రితం నుంచి వచ్చిన హీరో. సో ఎవరో గిట్టని వాళ్ళు అలా చేస్తున్నారు కానీ వాళ్ళు మంచిగా ఉంటారు, వాళ్ళు అలా అనుకోవట్లేదు. ఖచ్చితంగా త్వరలో అయితే రిలీజ్ అయిపోవాలి సినిమా అయితే. మరీ పోస్ట్ పోన్ చేస్తే ఇది అయిపోతాము. ఎందుకంటే రాజాసాబ్ రాబోతుంది, చిరంజీవి గారి సినిమా రాబోతుంది. మళ్ళీ అక్కడ రిలీజ్ కాకుండా ఖచ్చితంగా ఇప్పుడే వస్తే మంచిగా ఉంటుంది. సో 2025 అయితే అక్కడ 2 అయితే ఖచ్చితంగా మంచిగా హ్యాపీగా అయితే ఎండింగ్ కావాలని అనుకుంటున్నాను.